రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కటం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కినట్టయితే రకాలోకంలో కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి, రకరకాల ఆపరేషన్స్ ఆగిపోతాయి, దేశ శత్రువులకు సంబంధించినటువంటి ఆపరేషన్లు కూడాను హోల్డ్ మోడ్లో ఉండిపోతాయి. కానీ 2024 ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ కొనసాగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కొనసాగుతున్నాయి. సరిహద్దు ప్రాంతంలో టన్నెళ్ల నిర్మాణం కానీ, హై ఆల్టిట్యూడ్ అంటే చాలా ఎత్తైనటువంటి కొండల మీద సొరంగాలు తవ్వడం కానీ ఈ పనులు ఆగటం లేదు. వీటితో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేటటువంటి ఉగ్రవాద శక్తులు కానీ, మావోవాదుల వంటి సంస్థలు కానీ వీటి వెన్ను విరిచే పని కూడా ఆగటం లేదు. అయితే వీటన్నిటితో పాటు మే 14వ తారీఖున ఒక విలక్షణమైనటువంటి ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, హఠాత్తుగా ఆగ్రా గగనతలం మీద కొన్ని హెలికాప్టర్లు, కొన్ని చిన్న సైజు విమానాలు వచ్చాయి. వాటిలోంచి కొన్ని బెలూన్లతో తయారు చేసినటువంటి డబ్బా ఆకారంలో ఉన్నటువంటివి పైనుంచి కిందకి వదిలేయటం జరిగింది. అవి గాలిలో అలా ఫ్లోట్ అవుతూ వచ్చి నేల మీదకు వచ్చాయి. నేల మీదకు వచ్చినటువంటి మరుక్షణము అవి చిన్నపాటి టెంట్లుగా మారినాయి. టెంట్లుగా మారగానే దాని లోపలికి కొందరు స్ట్రెచర్ల మీద ఉన్నటువంటి రోగుల్ని హుటాహుటిన తీసుకొచ్చారు, వాటి లోపల ప్రవేశపెట్టిన తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక డాక్టర్ల బృందము వాళ్ళందరినీ కూడాను పరీక్షించింది, రకరకాల టెస్టులు చేసింది. ఒకరికి రక్తం ఎక్కించటము, లేకపోతే ఒకరికి రకరకాల వైటల్స్ చెక్ చేయటం, ఇటువంటి పనులన్నీ చేయటం జరిగింది. ఒకరికి శ్వాస అందనటువంటి వ్యక్తికి కృత్రిమ శ్వాస అందించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇదంతా కూడాను ఆగ్రాలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లేస్లో జరిగింది. చాలామంది దీన్ని ఆసక్తిగా తిలకించారు, ఇదంతా ఏమిటి అని. ఇది వాస్తవానికి ఆరోగ్య మైత్రి క్యూబ్ అనేటటువంటి క్యూబ్ ఆకారంలో ఉన్నటువంటి బెలూన్ వంటి వస్తువు ఇది వచ్చి నేల మీద పడ్డగానే ఇది ఒక చిన్న టెంట్ లాగా మారుతుంది. దీన్ని ఆరోగ్య మైత్రి క్యూబ్ అంటారు. అంటే తుఫానులు వచ్చిన చోట, వరదలు వచ్చిన చోట, భూకంపాలు వచ్చినటువంటి, లేకపోతే ప్రకృతి విపత్తులు సంభవించి అక్కడికి డాక్టర్లు కానీ, వైద్య సదుపాయం కానీ అందటం ఇబ్బంది అయ్యి, లేకపోతే రోగులను ఆసుపత్రి దాకా తీసుకువెళ్ళడం అసాధ్యము అయినటువంటి పరిస్థితుల్లో రోడ్లు చెడిపోవడం వల్ల, లేకపోతే సరైన రోడ్లు లేక, అటువంటి చోట్ల ఆసుపత్రే ఆకాశం నుంచి వచ్చి దిగేటటువంటి వ్యవస్థ, దీనిని ఆరోగ్య మైత్రి క్యూబ్ అంటారు. దీనిలో దాదాపు 72 రకాల ఉపకరణాలు, పరికరాలు ఉంటాయి, రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత మిగతా డేటా అనలిటిక్స్ ఆధారంగా రకరకాల రోగికి సంబంధించినటువంటి రకరకాల వివరాల్ని కలెక్ట్ చేసేటటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కూడాను దూరంగా ఉన్న డాక్టర్ల టీం, కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ల టీం, మెడికల్ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ల టీం రియల్ టైం మేనేజ్మెంట్ చేయవచ్చు. అక్కడ ఉన్నటువంటి సలహా ఇచ్చే, అక్కడ ఉన్నటువంటి మెడికల్ హెల్ప్స్ కానీ, స్థానికంగా ఉన్న డాక్టర్లకు కానీ సెంటర్ నుంచి వాళ్ళకి సూచనలు ఇచ్చి హెల్ప్ చేసేటటువంటి ఒక ఏర్పాటు దీన్ని ప్రాజెక్ట్ భీష్మ అంటారు. ఇది భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక విలక్షణమైన ప్రాజెక్టు. దీని అసలు పేరు భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత్ అండ్ మైత్రి, సహకారము, హితము, స్నేహము. దీనికోసము భారత ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య రంగానికి చెందినటువంటి ఒక ప్రయత్నం. ఇది ప్రాజెక్ట్ భీష్మ అని దీనికి పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ భీష్మలో భాగంగా ప్రకృతి విపత్తులు కానీ, యుద్ధరంగం కానీ, సముద్ర మధ్యలో ఎక్కడైనా కూడాను మన పడవలు చిక్కుబడిపోయినప్పుడు కానీ, లేకపోతే స్ట్రాండెడ్ అయి ఉన్నటువంటి సమయంలో కానీ, ఏదన్నా ద్వీపంలో ఎవరన్నా చిక్కుబడిపోయినప్పుడు కానీ వాళ్లకు
వైద్య సదుపాయాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్ట్ భీష్మ లేదా ఆరోగ్య మైత్రి ఉపయోగపడుతుంది. దీనిని సైకిల్ మీద కూడా పెట్టుకుని తీసుకువెళ్ళవచ్చును. మామూలుగా డ్రోన్లకి అటాచ్ చేసి వదిలివేయవచ్చును. అదేవిధంగా మామూలుగా ఫోల్డ్ చేసి చేతుల్లో కూడా పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఒక సూట్ కేసుని పట్టుకున్నట్టుగా పట్టుకుని వెళ్ళిపోవచ్చును. అంటే అంత సులువుగా వైద్య సదుపాయాన్ని, ఆధునిక వైద్య సదుపాయాన్ని రిమోట్ ఏరియాస్లో అందించేందుకు వీలవుతుంది. ఎక్కడో ఛత్తీస్గఢ్ అడవుల్లో నక్సల్ ఆపరేషన్స్లో ఒక జవాన్ గాయపడ్డప్పుడు అతన్ని సెంటర్ దాకా తీసుకుని రావడానికి గంటల పాటు ప్రయాణం చేయటం కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. ఏ సునామీయో వచ్చిన చోట ఉపయోగపడుతుంది. ఇటువంటి లేదా అండమాన్ వంటి ద్వీపాలలో, లక్షద్వీప్ వంటి చోట్ల ఎక్కడైతే అన్ని ద్వీపాల్లో వైద్య సదుపాయాలు లేవో అటువంటి చోట్లలో ఈ ప్రాజెక్ట్ భీష్మ లేదా ఆరోగ్య మైత్రి క్యూబ్ ఉపయోగపడుతుంది. దీనిని మే 14న ప్రయోగాత్మకంగా హెలికాప్టర్లు, విమానాల ద్వారా దింపి అవి ఏ మేరకు ఎఫిషియెంట్గా అంటే సమర్థవంతంగా పనిచేస్తాయా లేదా అన్నది చూశారు. ఇంతకు ముందు వీటిని ప్రయోగాత్మకంగా ఉపయోగించింది జనవరి 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సమయంలో. అక్కడ వచ్చేటటువంటి విఐపీలు, మిగతా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ మైత్రి క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య మైత్రి క్యూబ్లను అక్కడ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స చేసేటటువంటి పని చేశారు. అవి అప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసినవి. ఇది ఆకాశం నుంచి వేసిన యుద్ధ భూమిలో మిగతా చోట్లలో ఏ రకంగా పనిచేస్తుందని దాని యొక్క సామర్థ్యాన్ని పరీక్షించారు. ఎన్నికలు జరుగుతున్నాయి, వాటికి భిన్నంగా వాటికి పక్కన పెట్టి ఈ కార్యక్రమం జరుగుతోంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని ఆగకుండా కొనసాగుతోంది. ఎన్నికలు రాగానే దేశమంతా హాల్ట్ మోడులోకి వెళ్ళిపోయి పూర్తిగా పనులన్నీ స్తంభించిపోవడం జరగకుండా ఈ పని జరుగుతోంది. ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి లేదా ప్రాజెక్ట్ భీష్మ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.